ఉపాధ్యాయ సంఘాల వాళ్ళతో కూడా అడిగానంటే ఇవి పాఠశాలలు ఆ సమస్యలను కాకుండా పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ గురించి తెలుసుకోవటం, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఎలాంటి మార్పులని. చంద్రబాబు నాయుడు ఉదాహరణకు బాపట్ల చాలా ప్రముఖమైన స్కూల్ అది. అక్కడ లోకేష్ సమేతంగా అక్కడ చంద్రబాబు ఉండి వింటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో కడపను ఎంచుకున్నారు. మరి ఇది యాదృచ్ఛికమో వ్యూహాత్మకమో తెలియదు, కానీ కడపలో ఆయన జగన్ గారి ఇలాకాలో జగన్ గారి ఇలాకాకి వెళ్ళారు కదా. ఆయన జనసేన ముందు నుంచి అక్కడ దృష్టి పెడుతూ ఉంటారు. ఆయన అక్కడికి వెళ్ళారు. విద్యారంగానికి సంబంధించి తీవ్ర సమస్యలు ఉన్నాయి వర్మ. బేసిక్గా గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 117 అనేది ఒకటి ఇచ్చారు. దాని ప్రకారం స్కూళ్లను కలపటం 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో కలపటం అని, జాతీయ విద్యా విధానంలో భాగంగా 6 రకాల పాఠశాలలు ఏర్పాటు అవుతాయని, ప్రాథమిక విద్య అన్నది అంగన్వాడీలో అని ఇట్లాంటివన్నీ పెట్టారు. ఇవన్నీ జగన్ బుర్రలోనే కాదు, మోదీ జాతీయ విధానంలో భాగం. హడావుడిగా వీళ్ళు ఇంకా చేశారు. రెండోది నాడు నేడు స్కూళ్లను బాగు చేయటం అన్నది ఒక దశ వరకు అది చాలా భారీ ఎత్తున జరిగింది, అంత మారిపోయిందని. అయిన తర్వాత కూడా అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి, చాలా చోట్ల స్టాఫ్ లేదు. ఈ ఎయిడెడ్ నాన్ ఎయిడెడ్ వీటన్నిటిని కలిపి వాటి భూములు తీసుకొని వాళ్ళని ఇంకెక్కడో పెట్టి ఇట్లాంటివి కూడా స్కూళ్ళలో చాలా సమస్యలు ఉన్నాయి. మొత్తానికి రిక్రూట్మెంట్ లేదు పెద్దగా. ఓకే, పిల్లలనేమో అంత దూరం హై స్కూల్ పోమంటే 3, 4, 5 తరగతుల పిల్లలు ఎక్కడికి వెళ్తారు, ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకొక మానవీయ సమస్య మధ్యాహ్న భోజనానికి సంబంధించింది. మధ్యాహ్న భోజనం మనం అప్పుడు విన్నాం కదా, జగనన్న గోరుముద్ద అని దానికి ఏదో అని ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ మెనూ మీద ఇంతవరకు డెసిషన్ లేదు. అంటే అన్ని రాష్ట్రం అంతా ఒకటే ఫుడ్ పెడితే ఎట్లా, ఇంట్లోనే పెద్దవాడు చిన్నవాడు ఒకటి తింటారు కదా. కాబట్టి మెనూ అనేది జిల్లాల వారీగా స్థానికమైన అభిరుచులు అక్కడ అభిప్రాయాలను బట్టి తీసుకోవాలి అనేది కూడా ఒకటి ఉంది. సో ఈ అన్ని విషయాల్లో వాళ్ళ అభిప్రాయాలు వింటామని ప్రకటించి ప్రభుత్వం దానికి ఆల్రెడీ పేరు కూడా పెట్టినట్టున్నారు కదా సార్, డొక్కా సీతమ్మ ఏదో. డొక్కా సీతమ్మ పేరు పెట్టారు, కానీ పదార్థాలు అందులో ఉన్న మెనూ ఐటమ్స్ ఏంటి అన్నది గోరుముద్ద కాస్త డొక్కా సీతమ్మ అవి మారాలని. ఓకే, జగన్ దేమో ఆయన పేరు ముఖ్యమంత్రి పేరు కాబట్టి, అప్పటి ముఖ్యమంత్రిది కాబట్టి అది వేరు. డొక్కా సీతమ్మదేమో ఒక గొప్ప వ్యక్తిని తలుచుకోవడానికి గౌరవించడానికి పెట్టే ఒక పేరు. కానీ నిధుల కేటాయింపు, వండేవాళ్ళు, పదార్థాలు ఎక్కడ, లేకపోతే ఒక్కో దశలో అనేక ట్విస్టులు ఉన్నాయి దీంట్లో. ఆ సిబ్బంది కూడా ఎప్పుడు పాపం ఆందోళనలో ఉంటారు. వాళ్ళకు ఆ వస్తువులు ఉండవు, సామాగ్రి, జీతాలు కూడా సరిగా అందవని, వంట లెక్కలని లేకపోతే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బహుశా ఈ పర్యటన తర్వాత అయినా ఇవన్నీ చేసుకుంటే కనీసం వచ్చే అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరానికైనా అవుతుందని. మొట్టమొదటిది మటుకు జీవో 117 రద్దు అనేది మటుకు అది అందరూ ఒప్పుకున్నటువంటి ఒక కోరిక. కొద్ది రోజుల కిందట ఐ థింక్ లోకేష్ మంత్రిగా సంబంధిత అధికారులు కూడా ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చలు జరిపారు. చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు తెలుసుకోవడం. నిజంగా అయితే పిల్లల్ని కూడా ఉత్సాహపరచాలి కదా. విద్య అనేది ముందు విద్యార్థి, ఉపాధ్యాయుడు, తర్వాత ప్రభుత్వం. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా తెలుసుకోకుండా ఎవరికి వాళ్ళు మేమే బాగు చేసామంటుంటారు. మళ్ళీ అక్కడే ఎక్కడుంది గొంగలంటే అక్కడే ఉంటుంది. కాబట్టి మంచిదే, తప్పనిసరిగా ఈ అభిప్రాయ సేకరణ. చంద్రబాబు కూడా ఓపికగా వింటున్నాడు. ఇందాక ఎవరో పేర్లు చెప్తుంటే పేర్లు కూడా వద్దమ్మా, నువ్వు సభకు నమస్కారం అని చెప్పి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా చెప్తుంటారు కదా. ఇప్పుడు ఆ పిల్లోడు చెప్తున్నాడు, మా పక్కన ఇండోర్ స్టేడియం ఉంది, దాంట్లో మేము ఆడుకోవడానికి అవకాశం కల్పించాలి అని చెప్తున్నాడు. అంటే చిన్న కోరికలు పిల్లలకు సంబంధించినవి అవన్నీ ఉంటాయి. అందుకని మంచిదే, కానీ వీటన్నిటినీ అన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్పటి ప్రభుత్వం పథకాలు ఏదో నాడు నేడు స్కూళ్ళు చాలా బాగా చేస్తాం, కరోనా కూడా వచ్చింది అప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఇది అయిన తర్వాత. సరే ఏంటి అయితే కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకొని ఎంక్వైరీ చేసేటప్పుడు అది కూడా కొంచెం మంచిది. అభిప్రాయ సేకరణ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ పెట్టి ఈ పాయింట్స్ మీద తప్పకుండా అభిప్రాయం తీసుకోవాలన్న పద్ధతిలో చేస్తే కూడా బాగుంటుంది. సరే ఏంటి సీఎం మీద ఏమైనా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అన్న ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుందా? సమస్య ఉంది, ముందు నుంచి కూడా పవన్ అది ఉంది కదా. ఆయన అసలు మొదటి ప్రధాన సమావేశ సభ ఎక్కడ పెట్టారు చెప్పండి? అవును, ఎక్కడ? తిరుపతి, అనంతపురం. తరిమేల నాగిరెడ్డి ఇవన్నీ చెప్పాడు అక్కడ. అసలు పోటీ చేస్తానేమో అని కూడా అన్నాడు 2019లో. తిరుపతిలో పెట్టిన అది ఓకే, పార్టీ లాంచింగ్.
అనంతపురంలో 2019లో ప్రధానంగా వచ్చినప్పుడు అక్కడ అనంతపూర్లో ఫస్ట్, తర్వాత కాకినాడ, తర్వాత రాజమండ్రి, గోదావరి కవాతు, ఇవి 3 ఆయనకు సంబంధించి ఇవి బాగా హైలైట్ అయినటువంటివి. సో రాయలసీమ మీద ఉంది. రెండో తెలుగుదేశం పార్టీ కూడా కోస్తా జిల్లాల్లో వాళ్ళకి కొంత సీట్లు అవి ప్రాధాన్యత ఇస్తుంది, కానీ రాయలసీమకు వచ్చేసరికి అక్కడ అది జగన్ వర్సెస్ చంద్రబాబు లేదా వైసీపీ వర్సెస్ టీడీపీ లాగే ఉంది. సో అక్కడ చోటు సంపాదించటం కూడా ఒక అంశం. వాళ్ళకి ఇప్పుడైతే ఏమి లేనట్టుగా కూడా ఒక ఆదోని కూడా బీజేపీ కదా. సో జనసేనకి ఏమి రాయలసీమ రైల్వే కోడూరు ఒకటి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాయలసీమ మీద అందులో నేరుగా పులివెందుల్లో మీటింగ్ పెట్టడం, సవాల్ చేయడం పవన్ కళ్యాణ్కు కొంచెం ఫ్యాన్సీ క్రేజీ. నేను నట్టింటికి వస్తా, నీ ఇంటికి వస్తా అని బాలయ్య అంటూ ఉంటాడు కదా. సో పవన్ అది అన్నాడు, కానీ దాదాపు అదే పని చేస్తూ ఉంటాడు. దట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. వీళ్ళు కడప రెడ్డమ్మని కూడా ఒక ఆమె తయారు చేశారు కదా, ఆమె శాసనసభలో కూడా మాట్లాడారు. ఇందాక కూడా మాట్లాడుతున్నట్టున్నారు, ఐ థింక్, ఐఎమ్ నాట్ షూర్. కానీ కాబట్టి పుణ్యం పురుషార్థం, విద్య ప్లస్ రాజకీయం. సార్, పులివెందుల్లో పవన్ కళ్యాణ్ గారు టూరు అనేసరికల్లా అది రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా అది ఆ రకంగా చూడాల్సి ఉంటుందా? ఆదరిస్తారా పులివెందుల్లో వేరే పార్టీలను కానీ లేదా వేరే వ్యక్తులను కానీ? ఇప్పుడు మీరు అదే కదా చూసి కదా ప్రశ్నించారు, ప్రజలు కూడా అలాగే చూస్తారేమో అని ఒక భావన. తప్పకుండా ఇప్పుడు ఒక మనిషికి, ఒక స్థలానికి, ఒక తేదీకి దానికి ఉంటే ప్రాధాన్యత దానికి ఉంటుంది కదా. ఎన్ని చెప్పినా అది రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహించి ఇప్పటికి కూడా వాళ్ళకు ఉండే పట్టు ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు షర్మిల వచ్చినా ఆమె కూడా మళ్ళీ అక్కడే చేస్తుంది, ఇడుపులపై అక్కడే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. బట్ పవన్ కళ్యాణ్కి ఆ దృష్టి ఉంది, ఎలా ఛేదించటం అనే దీర్ఘకాల దృష్టి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కడపలో రాయలసీమలో పట్టు రాకుండా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగిన పునాది ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళకి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి, అటు అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి చాలా ముఖ్యమైన నాయకత్వం కొనసాగుతోంది టీడీపీకి. సమస్య ఏమంటే ఉత్తరాంధ్రలో యాంటీ కాంగ్రెస్ వాతావరణం ఎప్పుడో పివిజి రాజు రోజుల నుంచి ఉంది. జనతా పార్టీ గెలిచింది, తెలుగుదేశం గెలిచింది. రాయలసీమకు వచ్చేసరికి కొంచెం భిన్నం. కాబట్టి రాయలసీమ మీద పవన్ ఖచ్చితంగా ఫోకస్ పెడతాడు. అలా నాయకులు ఎవరినైనా ప్రమోట్ చేయాలి, అది ఇంకా జరగడం లేదు. వాళ్ళ గోదావరిలోనో గుంటూరులోనో దొరికినట్టుగా రాయలసీమలో అది దొరికినట్టుగా లేదు. ఇప్పుడు మాట్లాడతారనుకుంటా. రెండోది పవన్ కళ్యాణ్ వెళ్ళేసరికి ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఆయనకు స్టార్డమ్, పవర్ స్టార్ కాబట్టి పిల్లలందరూ సంతకాలు చేయించుకోవటం, ఇదంతా ఒక స్టార్ అట్రాక్షన్. మీరు అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి విందాం సార్ ఆయన ఏం మాట్లాడుతున్నారు. నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తాను, కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులో కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం ఇది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమెల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు.
అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనుకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలు తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63 రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తాను. విల్ హ్యాండిల్ దట్ పార్ట్. అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 36 మండలాల్లో ఉన్న 2,043 స్కూల్స్, 64,971 మంది విద్యార్థులు, 74,698 మంది విద్యార్థులు, దాదాపు 1,40,000 మంది ఈ రోజున మన కాలేజీలో, మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీకోసం పనిచేయడానికి ఉన్నాం. రైట్ ఇది సార్. యా బాగానే ఉంది కదా. నేను రాయలసీమ అదే కదా అయినప్పుడు పులివెందులకి ప్రత్యేక ప్యాకేజీలట. పులివెందులకి ప్రత్యేక ప్యాకేజీలు ప్రత్యేక అని ఏం కాదు, మేమేం విమర్శ చూపించామని. ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్ టోన్లో ఆయన పేరు కూడా పెద్దగా తీయకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు అని చెప్పడం. బట్ అదే ప్రత్యేకత. మీరు అన్నారు కదా కడపకి వెళ్తే ప్రత్యేకత అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు కాబట్టి పులివెందులకు వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా. ఇది కడప కాదు కదా, పులివెందులు కాదు కదా, కడప. అందువల్ల హుందాగా మాట్లాడారని చెప్పాలి పవన్ కళ్యాణ్. ఆయన ఒక మాట అన్నారు, దానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, తరిమల నాగిరెడ్డి వీళ్ళందరి పేర్లు ఆయన చెప్తున్నాడు రాయలసీమలో గ్రంథాలయాలు ఎక్కువ అని. ఎందుకంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు దేశంలో మొదటిగా అరెస్ట్ అయినటువంటి సంపాదకుడు ఆయన. ఓకే. ఏమి అంతేకాకుండా అరెరే ఫరంగి క్రూర వ్యాఘ్రమ అని రాశాడని బ్రిటిష్ వాళ్ళ మీద. సో ఆయన గ్రంథాలయ ఉద్యమంతో కూడా చాలా దగ్గర సంబంధం. అందుకనే విజయవాడలో ఉన్నదానికి హరిసర్వోత్తమ భవనం అని పేరు ఉంటుంది. ఈనాడు ఆఫీస్కి ఎదురుగా గ్రంథాలయ అది కేంద్రం, హరిసర్వోత్తమ భవనం అని. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిందని నేను యాడ్ చేస్తున్నా. రాయలసీమలో ఈ సాంప్రదాయం అది ఉందని. ఇంకా రెండో విషయం, ముఖ్యమంత్రులు వచ్చినా చేసుకోలేకపోయారు, ఇంకా కొరత మిగిలిందని. ఇది నీళ్ల సమస్య లాంటిది తీవ్రమైంది.
45 కోట్లు పులివెందులకు, 36 కోట్లు మేము కడపకు కేటాయించామని చెప్తున్నారు. తప్పకుండా ఇదే దృష్టితో రాజకీయాలకు ప్రాంతీయ తేడాలకు అతీతంగా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క డైలాగ్ వేసాడు పంచ్, నన్ను సాధారణంగా పిఠాపురంకే పరిమితం చేస్తూ ఉంటారు అని ఒక మాట అన్నాడు. సేమ్ ఇప్పుడు పులివెందుల జగన్ అంటే పులివెందుల, చంద్రబాబు అంటే కుప్పం అన్నట్టే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అంటారు. సో దాన్ని పవన్ చెప్పినట్లు ఆ బీజాలు ఉన్నాయి, నన్ను పిఠాపురంకే పరిమితం చేస్తూ ఉంటారు. అట్లాంటిది నేను కడపకు వచ్చాను, అందుకని నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఆసక్తికరమైన స్టార్టింగ్లోనే మొట్టమొదటిలోనే అది గుగ్లీ ఒకటి వేసాడు. అంటే నేను పిఠాపురానికే పరిమితం కాదు, నేను రాష్ట్రం అంతటిని. రెండోది పిల్లలు, ఆయన సాధారణంగా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కూడా పిల్లలతో ఆ క్యూరియాసిటీ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో ఏదో ప్రశ్నలు వేయడము, ఇంటరాక్షను. బేసిక్గా కళాకారులు కూడా కదా, వాళ్ళు కొంచెం ఎమోషనల్ ఇది ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. నేను చెప్పిన రెడ్డమ్మని కూడా ప్రస్తావించాడు కదా మాధవి గారి. ఆమె మధ్య ప్రతిసారి ఆమెను ఒక ఫైర్ బ్రాండ్గా వాడుతున్నారు, ఆమె వస్తున్నారు ఈ వీటిలో. ఈరోజు కూడా ఆమె ఉన్నారు. బహుశా ఆమె ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తామని, అంటే జగన్ ఇలాకాలో మాధవి గారి ఆధ్వర్యంలో చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బహుశా ఇంకా ఇతర విషయాలు ఏమైనా మాట్లాడతారేమో చూడాలి. మనం ఏదైనా రాయలసీమ అభివృద్ధిని చూడడం అన్నది చాలా ముఖ్యమైన అవసరం అండి. అది పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుకే కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క సమైక్యత, సమతుల్యత కాపాడుకోవటానికి ఉత్తరాంధ్రను, రాయలసీమను, అలాగే ప్రకాశం జిల్లాను, ఈ 4గా చూస్తుంటారు. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అవసరం. మీకు ఒక మాట చెప్తాను, ఇదే కడపలో ఆయన ఒక మాట చెప్పొచ్చు. ఇప్పుడు గ్రామీణ బ్యాంకులన్నీ లీనం చేశారు. గ్రామీణ బ్యాంకులు లీనం చేసి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది ఉంది. అది కడపలో ఉంది, దాని ఇప్పుడు హెడ్ ఆఫీసు. అది ఇప్పుడు అన్నీ లీనమయ్యాయి కాబట్టి దాన్ని అమరావతికి మార్చాలని నిర్ణయం చేశారు. ఇప్పుడు అక్కడ ఒకటి ఉన్నది. ఇప్పుడు కొన్ని రిజర్వ్ బ్యాంక్ ముంబైలో ఉందనుకోండి, దాన్ని మార్చక్కర్లేదు కదా. ఇప్పుడు అక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు వాళ్ళు, గ్రామీణ శాఖలు కూడా చూసే మంత్రి కాబట్టి. ఉన్న వాటిని ఉంచండి, ఎందుకు అక్కడికి మార్చి. ఇప్పుడు చంద్రబాబు కదా లోకాయుక్త అవి కర్నూలు నుంచి మారుస్తామని అఫిడవిట్ చెప్పి కూడా వెనక్కు తీసుకున్నారు. ఎందుకు అంటే బహుశా ఇలాంటి దృష్టితోనే పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడికి వెళ్ళారు కాబట్టి అధికారులతో మాట్లాడి అక్కడ సాగుతున్న ఆందోళన కూడా వాళ్ళ అభ్యర్థనను కూడా ఆమోదిస్తే చాలా బాగుంటుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు స్కెడ్యూల్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజులు పర్యటనట. అప్పుడే జనాల్లోకి రావాల్సిన అవసరం ఉందా? తప్పకుండా. అసలు ఇన్ని రోజులు 6 నెలలు ఎందుకుంటారు? వాస్తవంగా గెలిచినా జనంలోకి రావాల్సిందే, ఓడినా కూడా రావాల్సిందే. కానీ నిజంగా ఇక్కడ జరిగింది ఏంటంటే వాయిదా పడుతుంది. ఓకే, డిసెంబర్ 11 అని 3 ప్రకటించారు. మనం 3-in-1 అని నేను ఆ రోజు కూడా అన్నాను కదా. ఇప్పుడు ఏంటంటే శాసన మండలి ఎన్నికలు ఉన్నాయి, వాటి కోసం ఏదో వస్తుంది కాబట్టి కొంత ఈ తేదీలు కొంత వాయిదా వేస్తాము అని సంక్రాంతి తర్వాత వస్తాను తాను చెప్తూనే ఉన్నారు. కానీ లోపల తాము మొదలు పెడతామన్న ఈ ఆందోళన కార్యక్రమాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా ఇందాక నేను చూస్తున్నా. మరి ఏమన్నా మళ్ళీ వెళ్తాడని జనంలోకి వెళ్ళాలి అనేది అయితే వచ్చింది. రెండోది ఆయన మొదలైంది మీరు ఎట్లా ఓదార్పు కార్యక్రమం కదా. ఏ ఓదార్పు అయినా కానీ జనం దగ్గరికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకోవటము. రెండోది కాస్త వయసులో ఉన్నాడు అప్పుడు, ఇంకో 10 ఏళ్ళ కిందట కదా, వాళ్ళతో పాటు తిరగడం, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశాలు. సో మళ్ళీ ఎవరైనా బ్యాక్ టు ది రూట్స్ అండి, ఏ నాయకుడైనా బ్యాక్ టు ది రూట్స్. నాకు 2010లో చంద్రబాబుతో మాట్లాడిన ఒకసారి గుర్తొస్తుంది. ఆయన ఎందుకు ఇది వీటన్నిటి మధ్యలో మీ పార్టీ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయింది, అంత తలకిందులు కానక్కర్లేదు, ఏం లేదు, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అని మళ్ళీ వస్తున్నా మీకోసం అప్పుడే తలపెడుతూ ఉన్నాడు. సో నాయకులకు అది జరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ జగన్ వెళ్తే దట్ ఇస్ వెల్ అండ్ గుడ్. వెళ్తే తెలుస్తుంది కూడా కాదు ప్రజలు ఏమనుకుంటున్నారని. మన దగ్గర నివాసంలోనే, అధికార నివాసంలో ఉండి అటు ఇటు అనుయాయులే చెప్తుంటే వాళ్ళు అదే చెప్తుంటారు. పూర్తి వివరాలు నిజాలు ఎప్పుడు మన దృష్టికి రావు. దిద్దుబాటుకు కూడా అది మార్గం అవుతుంది. అయితే మళ్ళీ వెళ్ళిన తర్వాత రాజకీయాలు మాట్లాడటమే కాదు, చెప్పడమే కాదు, వినడం అనేది కూడా నాయకులు అలవాటు చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. కార్యకర్తలు చెప్పేవి, మీడియా మిత్రులు చెప్పేవి, ప్రజలు చెప్పేవి, ఈ 3 వింటే సగం సమస్యలు తగ్గుతాయి. సరే, ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 200 కోట్ల భూములు స్వాహా చేశారంటూ ప్రచారం. 15 కుటుంబాలకు చెందిన భూముల్ని నకిలీ పత్రాలు సృష్టించారని లోకేష్ ప్రజా దర్బార్లో
బాధితులు ఫిర్యాదు చేశారట. మంచిదే కదా, ఫిర్యాదు చేయాల్సిన చోటే చేశారు కదా. ఇంకా అందులో సొంత జిల్లా కాస్త ఇప్పుడు అటు ఇటు మారిన పాత చిత్తూరు జిల్లా కాబట్టి ఆయన చేయొచ్చు కదా తప్పకుండా. వాటి మీద ఇప్పుడు మీరు ఒకటి గుర్తు చేసుకోండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి అంశము మదనపల్లిలో అగ్ని ప్రమాదం. అక్కడ రికార్డులు దగ్ధం కావటం, ఫైల్స్ రికార్డులు దగ్ధమయ్యాయి. పెద్దిరెడ్డి మాయం చేయడానికి అన్నారు. ఆ తర్వాత అటు పెద్దిరెడ్డి ఇటు మిథున్ రెడ్డి వీళ్ళని కూడా అక్కడికి వెళ్ళనివ్వకపోవడం, చాలా ఉద్రిక్తతలు, వివాదాలు, యాంటిసిపేటరీ బెయిల్ అన్నీ జరిగాయి. కానీ కాంక్రీట్గా నిర్దిష్టంగా ఈ భూ సమస్య మీద ఇప్పటిదాకా ఏం రాలేదు. అక్కడ ఉన్న వ్యవసాయ కార్మిక సంఘాలు ఇట్లాంటి వాళ్ళు కూడా అడిగారు, చాలా భూములకు వెళ్ళంతాయి, వీటి విషయం తేల్చండి అని. ఇప్పుడైనా తేలిస్తే చాలా మంచిది. ఇది రాష్ట్రం అంతా ఉంది. భూ ఆక్రమణ దురాక్రమణ నిరోధక బిల్లు అనే ఒక బిల్లు శాసనసభలో కూడా ఆమోదించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ ఈ సమస్యలు పరిష్కరిస్తారా లేదా, రంగంలోకి వెళ్తారా లేదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులు జరుపుతున్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ ఆక్రమణలకు సంబంధించి మేము తెలుస్తామంటున్నారు. దాని మీద పేద ప్రజలు చెప్పేది ఒకటే, మేమేదో చిన్న ఇల్లు వేసుకుంటేనో ఎక్కడైనా గవర్నమెంట్ భూమి ఉంది అనుకొని మేము దున్నుకుంటుంటే మమ్మల్ని దురాక్రమణదారులుగా చూడకండి. ఇదిగో ఈ భారీగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆధారాలు దొరికితే పట్టుకోండి. తప్పకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర అవన్నీ చేశాడని ఆధారాలు లోకేష్కి వాళ్ళు ఇచ్చినే ఉంటే వాళ్ళు తప్పకుండా చర్య తీసుకోవచ్చు. అందులో రెండో అభిప్రాయమే లేదు. ఇవన్నీ చేసేది అందుకే కదా. ఈ మీడియాలో మిగిలిపోకూడదండి. అవును, ఆచరణలో అమలు కావాలి. ఒకవేళ నిజం కొన్ని కావచ్చు, కొన్ని కాబోచ్చు, అది పెద్ద సమస్య కాదు. తప్పకుండా చేయాలి. రాష్ట్రం అంతటా భూ సమస్య, భూ ఆక్రమణ, భూముల కబ్జా, భూములను బెనామీ భూములు ఇలాంటి విషయం తేల్చడానికి రంగంలోకి దిగాల్సిన అవసరం చాలా. దశాబ్దాల నుంచి పేరుకుపోయింది ఇది. అది దశాబ్దం ఎవరు తేల్చారు. అది అప్పుడు అట్లా వచ్చేస్తుంది, అయిపోతుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కనీసం 3-4 ఉన్నాయి పెద్ద పెద్దవి ఇట్లాంటివి. వైజాగ్ సిటీ కూడా అంతే కదా. వైజాగ్ ఉంది, పంచగ్రామాలు అన్నారు, అది ఎప్పుడు అలాగే వస్తుంటుంది. లేదా విజయసాయి రెడ్డి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, అవి ముందుకు పోవు. ఎక్కడ బ్రేక్ వస్తుందో మనకు తెలియదు. అది ఇంకోటి కూడా ఉంది కదా, దశపల్లా భూములు. ఒకటే ఒక 5-6 రకాల పేర్లు మనకే కంఠోపాఠం. అవి ఏమి కావు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన ప్రత్యర్థి కాబట్టి సొంత గడ్డ మీద తప్పకుండా ఆయన మీద ఉన్న వాళ్ళు చేయొచ్చు. చిన్నబాబు నోటీసులోకి వెళ్ళి తెచ్చారు, ఇది వెళ్ళవలసింది పెద్దబాబు దగ్గర కదా, వాళ్ళిద్దరు కదా సమకాలీకులు. మీరు అక్కడ ఒకటి, లోకేష్ జనాన్ని కలుసుకుంటూ ఉన్నారు ప్రతిరోజు. ఆయన ప్రజా దర్బార్ నిన్నటితో 1/2 దినోత్సవం పూర్తి చేసుకుంది, 50 రోజులు. సో ప్రజల దగ్గరికి వెళ్ళడం మంచిది కదా. రేపు పొద్దున అధికార పగ్గాలు చేపట్టాలి. రాబోయే రాజ్యానికి కాబోయే అని ఇప్పుడు రాజ్యం సగం ఇప్పుడు నడుస్తూ ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే కూడా బాపట్లకు తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు. ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే అతనేమో లోకేష్ నిలబడే ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు కాబట్టి సీనియర్గా, తండ్రిగా, ముఖ్యమంత్రిగా, తండ్రిగా కాదు. ఆయన చూస్తుంటే ఈయన ఫాలో అప్ చేస్తున్నాడు. సో ఇప్పుడు లోకేష్ ఫాలో అప్లో ఉన్నాడు. బేసిక్గా చెప్పాలంటే అన్ని విషయాల్లో ఆయన ఫాలో అప్లో ఉన్నాడు. పెద్దిరెడ్డితో కూడా మరి ఆయనే ఫాలో అప్ చేస్తాడేమో. ఫాలో ఆన్లు అక్కడ ఒక వారసుడు ఉన్నాడు కదా. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు కోర్ టీంకి అయితే వీళ్ళంత ఈజీగా వదిలే పరిస్థితి ఉండదా సార్? జగన్మోహన్ రెడ్డి కోర్ టీము సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇంకా ఒకరు అధికారులు అట్లా ఉన్నాం. సో ఈ నలుగురిని టార్గెట్ చేయడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. టార్గెట్ చేయడమే కాదు, అన్నీ వాళ్ళ ద్వారానే జరిగాయి కదా, వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా, ఆరోపణలు వచ్చింది కూడా వాళ్ళ మీదే కదా. కాబట్టి సహజంగా వాళ్ళ మీదకి అది నడుస్తుంది. ఈ విషయం తెలుసు కాబట్టే ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నీజర్క్ రియాక్షన్ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి కొద్ది రోజుల కిందట ఒక మీడియా అధినేతను అది ఇది అని సవాల్ చేస్తే ఆయన నేను రెడీగా ఉన్నాను, నువ్వు ఆయన ఇంతకంటే ఎక్కువ తిట్టి నేనైతే రెడీగా ఉన్నాను, ఎట్లయినా ఎక్కడైనా నేను చర్చకు రెడీ అన్నారు. మరి ఇంతవరకు ఏం రాలేదే, బహిరంగంగా జరిగింది. అలాగే ఈ కాకినాడ రేవు సమస్యలు వచ్చినప్పుడు ఈయన బంధువులు తీసుకున్నారని కదా ఆరోపణ. మిగతా సరే నేను ప్రజల కోణం అది మీకు చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేయను. అక్కడ 900 కోట్లు పోలేదు, 3 కోట్లే నష్టం అని తెలుగుదేశం వాళ్ళు వాదిస్తారు. వాళ్ళకి ఎందుకో నాకు అర్థం కాదు. ఆ రేవు మీద 900 కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది జమ కాలేదు, అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు, అదొక సమస్య, దాన్ని పక్కన పెట్టారు.
విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారు? తిట్టాడు, కేవీ రావు తిట్టాడు, చంద్రబాబు నాయుడు తిట్టారు, వీళ్ళందరినీ తిట్టి ఏం కాదు నా కోసం లుక్అవుట్ ఏంటి, ఇప్పటికే నా మీద సిబిఐ లుక్ ఉంది, సిబిఐ లుక్లో ఉన్నాను నాకు లుక్అవుట్ ఏంటి అని ఒక సవాల్ విసిరాడు. ఇది చాలా విచిత్రమైనది. ఇది సమర్థన లేకపోతే ఇంకొకటి అనేది మనం చెప్పలేం. కానీ నిన్న ఏమంటాడు ఆయన అంటే, మొన్నేమో చంద్రబాబు నాయుడు బాగా ముసలాలు అయిపోయాడు, చెన్నైలు అయిపోయాడు, అంటే ముది తప్పడం అంటారు, కొంచెం వయస్సును బట్టి ఇదైందని. మీ వయసు ఎంత సార్, మీరేమన్నా లేత వయసా, మీరేమన్నా నూనూగు మీసాల నూతన యవ్వనము నాడు రచయించితి మరుత్తరాట్ చరిత్ర అంటాడు శ్రీనాథ కవి. అట్లా ఈయన నూనూగు మీసాల్లో ఉన్నాడు. 70 ఏళ్ళ కట్టు ఇటు ఉన్న వాళ్ళు అది అలా ఉంచి సో చంద్రబాబును ఏది పడితే అది మాట్లాడేశారు. అదైన తర్వాత నిన్న వచ్చి హఠాత్తుగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పొంగి ఎన్డీఏ మొత్తంలో పవన్ కళ్యాణే ఉన్నాడు మొత్తాన్ని లీడ్ చేయడానికి, నాయకత్వం చేపట్టడానికి, ఆ ప్రాస్పెక్ట్స్ అవన్నీ పవన్ కళ్యాణ్కి ఏమైనా. అసలు ఏంటి అసందర్భమైన అసంబద్ధమైన వాక్యాలు ఇవన్నీ కూడా. అంటే కోపంతో రెచ్చిపోయి ఏదంటే అది మాట్లాడేసేయటం, ఈరోజు తిట్టిపోయడం, రేపు మళ్ళీ కలుపుకున్నట్టుగా మాట్లాడటం, వెంటనే కూడా మా వాళ్ళు వేశారు. అదే కదా ఏంటి ఆయన మాట్లాడేది. ఇప్పుడు వీళ్ళంతా ఏమనాలి, లెఫ్టినెంట్స్ కదా. అంటే లెఫ్టినెంట్స్ జగన్కు తెలిసి మాట్లాడుతున్నారా? జగన్ని వెళ్ళి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రతిపాదించు అని చెప్పాడా విజయసాయి రెడ్డికి? చెప్పకుండా ఇలా మాట్లాడితే దాన్ని సర్దుకుంటారా? మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో కొంతకాలం చంద్రబాబు బాగా దగ్గర అయ్యాడు అనే ఒక ఇంప్రెషన్ కలిగించాడు. మళ్ళీ ఏదో అబ్బాయి ఆ యాక్టర్ మృతి అది జరిగినప్పుడు అది సాగనన్నాళ్ళు సాగనిచ్చారు. అప్పుడు కొంత దూరం పెరిగింది జగన్కు ఆయనకు అన్నారు. నిజంగా ఇలా మాట్లాడితే కనుక ఏ ఇద్దరైతే పొరపాటున కూడా కాస్త సఖ్యంగా మాట్లాడుకోరో, పేరెత్తితేనే మండిపడతారో, అలాంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రినిగా ప్రతిపాదించడం అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలని. ఇందాక మీరు అడిగిన లోకేష్కు ఇటు జగన్కు ఇద్దరికి కూడా ఎసరు పెట్టేటటువంటి ఒక డైలాగ్ అది. సార్ అంత పిచ్చివాళ్ళ సార్ రాజకీయ నాయకులు? సరే ఈయనేమన్నా జనసేనలోకి వచ్చి ఆలోచనలు ఉన్నాయంటారా బీజేపీ కూటమిలోకి? సార్ ఆయన మాట్లాడిన వాటికి అన్నిటికీ ఇప్పుడు వాళ్ళకున్న చాలక ఈయన ఎక్కడ తెచ్చుకుంటారు? నేను ఒక మాట చెప్తాను, బట్ అయినో నాకు డైరెక్ట్గా తెలుసు విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్తో బంధం నడపడానికి 2019కి ముందు చాలా ప్రయత్నం చేశాడు. నాగబాబు అది ఓపెన్గానే చెప్పాడు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళకి అప్పుడు దగ్గర ఏంటంటే ఏమన్నా మనుషులు కీలక నాయకులు పదవుల్లో ఉన్న వాళ్ళు అది బడిపిల్లలు అంటే వాళ్ళు అంటండి. ఈరోజు నేను ఆకాశానికి ఎత్తాను, రేపొద్దున మళ్ళీ ఈసెట్ ఇస్తాను, మళ్ళీ తర్వాత ఇది చేస్తాను, ఒక ఊహాగానం నడిపిస్తున్నారు మీడియాలో. జనసేనలోకి రావడానికి ఇదంతా చేస్తున్నాడేమో అని. చంద్రబాబు నాన్ని తిట్టిన తర్వాత జనసేన అంతా వెళ్ళడం సరిపోతుందండి. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్తుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? అంటే అక్కడే బుద్ధి ఏదో వ్యూహం ఏదో తెలిసిపోతుంది కదా. సామధాన భేద దండోపాయాల్లో ఇది భేదోపాయము, అంతే కదా. కాబట్టి సందేహాలు సృష్టించడము తప్ప ఇందులో ఇంకేమీ ఉపయోగం లేదు. ఇక్కడ ఆయన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు మధ్యలో సందేహాలు సృష్టించాలనుకుంటున్నాడు. ఆయన మీద జగన్ దగ్గర సందేహాలు సృష్టిస్తారేమో, ముందు అదే ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉంది. ముఖ్యంగా ఆయన్ని సందేహించే పరిస్థితి మాటిమాటికే, మొన్నేమో చంద్రబాబు దగ్గర ఉన్నాడన్నారు, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఉండాలి చాలా సమర్థుడు అంటున్నారు. ఏంటా ఇది? బీజేపీలోకి వెళ్తారని బీజేపీతో ఎప్పుడు తనకు సంబంధాలు ఉన్నాయి, అవి మోదీని ఎప్పుడు పొగుడు అదే అడిగారు కదా. మరి 75 ఏళ్ళ చంద్రబాబు అయితే 75 ఏళ్ళ నరేంద్ర మోదీ ఏమవుతాడు? అంటే సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడ్డాని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేస్తారా? కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యాఖ్యలతో ఏం సంబంధం ఉంటుందని నేను అనుకోను. పవన్ ఏదో ట్రాప్లో వేస్తాను అని అనుకుంటే అది విజయసాయి రెడ్డి పొరపాటు. పవన్ అన్ని ట్రాపులు చూశాడు. సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అతి సన్నిహితులైన వాళ్ళు కూడా ట్రాప్లు ఎలా వేస్తారో ఆయనకు తెలుసు. ఆయన ఇప్పుడు ఆయన బయలుదేరినే ఒక రెబెల్గా వాళ్ళ అన్న కాంగ్రెస్లో ప్రజారాజ్యం కలపడం పొరపాటు అని అంత ప్రేమించి ఆరాధించే అన్న మీదే విమర్శ చేసి బయలుదేరాడు ఆయన. కాబట్టి ఆయనేమి ట్రాప్లో పడే అవకాశం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన పూర్తిగా సనాతన ట్రాప్లో ఉన్నాడు. కానీ అది వేరే, అది ఆయన ఎంచుకున్న ట్రూప్ అది. బట్ విజయసాయి రెడ్డి నిజంగా మాట్లాడింది చూస్తే ఒక పార్లమెంట్ సభ్యుడు రెండోసారి ఆడిటరు చెప్పమనండి, నేను అడిగే లెక్కలు చెప్పమనండి. ఇప్పుడు కేవీ రావు వాళ్ళు అది తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఇచ్చారా?
మీరంటే మీరు మార్పు కారణంగా చెప్తూ అరబిందో వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చారా? ఏడాదికి అరబిందో వాళ్ళు ఎంత ఇచ్చారు? కేవీ రావు ఎంత ఇచ్చాడు? కాకినాడ రేవుకు అక్కడ చుట్టూ ఉన్న ప్రజలకు ఎలా అందరూ కలిసి గుండు సున్నా చుట్టారు? అది చెప్పండి. అది వదిలేసి పవన్ మిమ్మల్ని ఎవరు అడిగారు అసలు? ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి రేసులో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 6 నెలలు కూడా కాలేదు. అసలు ఆయనే మీరు ఒకటి ఉంది సార్, ఎన్నికల పద్ధతిలో నేను వర్మను నామినేట్ చేస్తున్నాను అంటే వర్మ సిద్ధంగా ఉండాలి. అవును, నేను సిద్ధంగా లేనంటే నేను చెప్పిన ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు చంద్రబాబే ఉండాలి మహానుభావ, ఆయనే సమర్థుడు అంటుంటే ఈయన వచ్చి ఆయనకేదో తప్పిపోయింది ఇది అని చెప్తే ఇవన్నీ అంత హుందాగా లేవు ఇవి. రెండోది లాజిక్ కూడా లేదు, పూర్తిగా లాజిక్ తప్పినటువంటి వ్యవహారం. ఒక విధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇంత అయోమయ వ్యాఖ్యలు లేకపోతే ఇంత అసందర్భ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. రెండోది పాత సవాళ్ళు ఉన్నాయి కదా, మీడియాకు విసిరిన సవాళ్ళు, పార్టీలకు విసిరిన సవాళ్ళు, అవి తీసుకుంటున్నారా? ఇంకొక సవాల్ కూడా ఉంది, సొంత మీడియా పెట్టేస్తున్నాను ఇంక అంతా రెడీ అయిపోయిందని. ఇప్పటికి 2 నెలలు 3 నెలలు అయింది కదా, ఏది మరి ఒకవేళ ఉన్నాయేమో, మనకు రహస్యంగా ఏమైనా పెట్టారేమో మనకు తెలియదు. కానీ కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలి, మాట్లాడాలి. కానీ ఇంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఏం చంద్రబాబుకు ఈ బంధం దృఢమైనదని ఇప్పటికైతే అది దృఢంగానే ఉంది. సార్ పుష్ప శాఖ ఇంకా కొనసాగుతుందో, ఒక పక్క బన్నీపై కేసులు, మరో పక్క కలెక్షన్లో, మధ్యలో రేషన్ బియ్యం ఫైట్. రేషన్ బియ్యం ఒకటి సపరేట్. కానీ మీ మీడియా మిత్రులందరూ నేను సైతం సమిధన ఒకటి అని ఒక సమిధి వేస్తుంటే అది నడుస్తూనే ఉంటుంది కదా. పుష్ప దాంట్లో కేసులు అనేది ఒక విషాదంతో ముడిపడి ఉంది. తప్పకుండా అల్లు అర్జున్ స్పందించటము, క్షమాపణలు చెప్పడము, షాక్లో ఉండి నేను స్పందించలేకపోయాను, వాళ్ళకు 25 లక్షలు ఇస్తూ, రెండవది వాళ్ళ పిల్లల చదువు కూడా నేను చూస్తాను, వైద్యం అన్నీ కూడా మేమే భరిస్తామని చెప్పటము, ఆయన బాధ్యతాయుతంగా స్పందించారని చెప్పాలి. ఒక్కరోజు దానికి షాక్లో ఉన్నానని చెప్తూ ఉన్నారు. ఇంకా రెండో విషయము సినిమా విజయము అపజయము, కేసుల్లో ఈయన వెళ్ళి బయట విందామా? బయట ఉంది, బయట ఉన్నారు. అక్కడ అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్టాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు, సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని, అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. Condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరేంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them.
వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీల్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ మానవీయంగా స్పందించాడని చెప్పాలి. ఎవరికి రాజకీయాలు ఇవి మానవీయంగా స్పందించాడు. ఇంత ఇస్తున్నాను, అది కూడా నేను సూచనగా ఇస్తున్నాను, మీ పిల్లల చదువు, వైద్యం, విద్యా వైద్యం భరించడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము అని చెప్పారు. ఇంకా జరిగిపోయిన తర్వాత ఇంకోటి ఏం చేసినా అది మేమేం తిరిగి చేయలేము, నాకు మాటలు కూడా రావట్లేదు. అదే కదండి. ఇప్పుడు దీన్ని కొంతమంది, ఇప్పుడు నేను ఒక ఆయన చూసా, ఒక అడ్వకేట్ మీ దగ్గరికి కూడా చర్చలకు వస్తుంటాడు, నీకైతే 1000 కోట్లు తీసుకుంటావు 25 లక్షలే ఇస్తావని. ఈ చర్చకి ఏమీ అంతం లేదు, ఎందుకంటే చేస్తారా లేదా అనేది మనం చూడాలి తప్ప. ఇప్పుడు A2 గానో ఏదో ఆయన పెట్టారన్న, కోర్టులో జరిగే విచారణ బాధ్యత ఎంత కోర్టు చెప్తుంది, వీళ్ళకి కూడా చేస్తారు. ఒకటి బాధ, విషాదమే. కానీ తొక్కిసలాట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుష్కరాలకు వెళ్ళారు, తొక్కిసలాట జరిగింది, అనేక మంది ఈయన మీద పెట్టారు, ఈయన కారణం అని వైసీపీ వాళ్ళు చాలా చేశారు. అదేం జరగలేదు కదా. ఇప్పుడు ఇట్లాంటివి చూస్తే మనం అనేక రకాల ఘటనలు చూస్తాం. ఆ థియేటర్ యాజమాన్యం అనండి, ఈవెంట్ నిర్వాహకులనండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈయన కూడా ఇందులో కాసేపు అయ్యాక చెప్తాడు, అసలు మేము తీసేదే వినోదం కోసం, మేము ఉత్సాహపరచడానికి, ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఎక్కడికి వచ్చినా కానీ ఆయన కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని తీసేసి ఇదేదో హత్య చేశారు, సినిమా చేసిన కొంతమంది సినిమా చేసిన హత్య, ఇంకోటి పద్ధతులు. ఇప్పుడు ఆలయాల్లో అనేక మంది తొక్కిసలాట్లు చూస్తాం మనం. బాధ కానీ మతం చేసింది, దేవుడు చేసిందని మనం అంటున్నామా? కాబట్టి జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు, అక్కడ ఏం జరిగింది అదంతా వేరే విషయం. కోర్టులు విచారిస్తాయి, దానికి తగిన జాగ్రత్తలు చెప్తాయి. బట్ ఐ థింక్ పుష్ప రెస్పాన్స్ ఇస్ హ్యూమెన్, మానవీయ స్పందన దాంట్లో వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకా సెగ అని మీరు అన్నప్పుడు, సెగ అంటే ఇది ఒకటే మీరు అని ఉండరు, దాని మీద ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆయన కూడా జనసేనకు ప్రముఖమైన అభిమానే. వీళ్ళందరూ అదేదో యుద్ధంలాగా పుష్ప మీద ఒక యుద్ధం, అక్కడ సినిమాలో షకావత్ యుద్ధం చాలినట్టుగా జన సైనిక్స్ యుద్ధం కూడా చేశారు. కానీ ఆ సినిమా అయితే మ్యాక్సిమం గ్యారంటీ వచ్చింది కదా, అంతిమంగా వసూళ్ళు ఎంత వస్తాయో తెలియదు. కానీ అంటే ఏ ప్రక్రియ ఎలా జరుగుతుందో దాన్ని బట్టి జరుగుతుంది. కానీ బయట ఒకదాన్ని రాజకీయ అంశాన్ని సినిమాలతో, ఆటలకు సంబంధించిన అంశాన్ని ఇంకో దాంతో చేస్తే ఏం జరగదండి. ఐ థింక్ అల్లు అర్జున్ లేదా పుష్ప 2 ప్రాథమికమైన పరీక్ష గండం అయితే దాటేశారు. దీనివల్ల ఇంకా ఫోకస్ పెరిగిందా వాళ్ళకు అది మనకు తెలియదు. ఇంకా ఇంకో మాట ఏమో వీళ్ళ వల్ల వచ్చింది ఏంటంటే, ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు చేస్తాము అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కనీసం కొంతకాలమైనా రద్దు చేస్తారు. ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ ఇప్పుడు బాలకృష్ణ, రామ్ చరణ్ సినిమాలు రాబోతున్నాయి. గేమ్ చేంజర్ ఇంకొకటేనే. గేమ్ చేంజర్ అంటే నాకు గుర్తొచ్చింది, దిల్ రాజును దీనికి కూడా ప్రకటించారు. ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన్ను ప్రకటించారు. సో సినిమా రాజకీయాలు నడుస్తూ